కర్నూలు జిల్లా కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేతో పాటు సంబంధిత వీడియోలు, పోస్టులను ప్రచారం చేసిన వారిపై కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోడుమూరు పోలీసులను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పంతం వెంకటేశ్వరరావు అలియాస్ పంతం నానాజీ గారు దుర్భాషలాడినాడు. జగన్ నా కొడుకని ఎట్లంటే తిట్టినాడు. అతనికి కొంచెమైనా జ్ఞానం ఉందని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నుండి జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ఇలా మాట్లాడడం తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడినందుకు ఈ రోజు మేము కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి పోలీసు వారు సానుకూలంగా స్పందించినారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ పంతం నానాజీ అనే వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు, నానా బూతులు ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కోడుమూరు పోలీస్ స్టేషన్ లో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కలిసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం.